జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేలాది మంది భక్తులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కలకళ్లాడింది. భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి ఆలయ ఈవో అర్చకులతో పాటుగా స్వామివారికి పవిత్ర శేషవస్త్రాలు చేరుకోగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మేడిపల్లి సత్యం వాటిని స్వీకరించి కొండగట్టు ఆలయానికి తీసుకువెళ్లారు. డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాలు, భజనల నడుమ ఆలయాధికారుల అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చరణల మధ్య శోభయాత్ర నిర్వహించి శేషవస్త్రాలను ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భద్రాచల దేవస్థాన ఈవో దామోదర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా యాగశాల కార్యక్రమాలు, వాహనాల ప్రత్యేక అభిషేకాలు, అలాగే సహస్రనామార్చనలు ఘనంగా నిర్వహించగా యాగశాల ఆలయంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రానున్న 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, త్రైమాసిక హోమాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లుగా తెలిపారు. బ్రదర్ పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధి నుంచి పట్టు వస్త్రాలు రాగా ఆంజనేయ స్వామి ఆలయ ఈవో గారికి ఇప్పుడే ఇంతకుముందే సమర్పించడం జరిగింది. ఈ నెల 12వ తారీఖున జరగబోయే ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం నుంచి అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా హనుమాన్ భక్తులు మాల విరమణ కోసం ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వస్తారు. వారికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఎన్నో దశాబ్దాల నుంచి కొండగట్టు హనుమాన్ దేవాలయం అభివృద్ధికి నోచుకోకుండా దూరంగా ఉంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాం. టీటీడీ తరఫున 35 కోట్లు సంబంధించి సత్రం నిర్మాణం అన్ని టెక్నికల్ శాంక్షన్స్ కూడా పూర్తవుతున్నాయి. తొందరలోనే ఆ నిర్మాణం కోసం పనులు కూడా ప్రారంభించుకోబోతున్నాం. ఈ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ భక్తులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరియు చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరికీ కొండగట్ట అంజన ఆశీస్సులతోటి అందరికీ మంచి జరగాలని చెప్పి, ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆ భగవంతుడు అందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది. ఈ ఉత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాటు జరిగింది. ఏ ఒక్క చిన్న భక్తులు కూడా చిన్న పొరపాట్లు కూడా చిన్న లోటుపాట్లు కూడా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ జయంతి సందర్భంగా కొండగట్టు హనుమాన్ యొక్క ఆశీస్సులు ఈ నియోజకవర్గ ప్రజలపైన అదేవిధంగా రాష్ట్ర ప్రజలపైన ఉండాలని చెప్పి ఆ స్వామివారి ఆశీస్సులతోటి అందరికీ శుభం జరగాలని చెప్పి కోరుకుంటూ పన్నెండో తారీఖు రోజున క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రోజున వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా లడ్డు ప్రసాదం కానీ, క్యూ లైన్లు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు మాకు సూచనలు చేయడం జరిగింది. వారి యొక్క సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అదేవిధంగా ఇప్పుడే ఆర్డీఓ గారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారు కూడా ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షించారు. అన్ని కూడా సంతృప్తికరంగా ఉన్నాయని తెలపడం జరిగింది. కాబట్టి భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని క్షేమంగా ఇల్లు చేరుకోవాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన కొండగట్టు జాతర 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఇక్కడ జయంత్యుత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా నేను భద్రాచలం టెంపుల్ నుంచి ఈవోగా పనిచేస్తున్నాను. అక్కడి నుంచి మనకి ఇక్కడ వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారంగా పట్టు వస్త్రాలు తీసుకురావడం ఆనవాయితీ. దానిలో భాగంగా
ఈరోజు ఇక్కడ మన ఈ యొక్క పట్టు వస్త్రాలు ఆంజనేయ స్వామి వారికి సమర్పించడం జరిగింది. ఎవ్రీ ఇయర్ జరుగుతున్నటువంటి కార్యక్రమమే ఈ సంవత్సరం కూడా సాంప్రదాయం ప్రకారంగా పట్టు వస్త్రాలు తీసుకురావడం జరిగింది. జై శ్రీరామ్. జయంతి సందర్భంగా 10, 11, 12వ తారీఖుల్లో భక్తులతో ఎలాంటి ఇబ్బందులు కాకుండా జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి సుమారు 1000 మంది పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పార్కింగ్, చలవ పందిళ్ళు, మంచినీటి వసతులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు పార్కింగ్ నుంచి వై జంక్షన్ వరకు రావడానికి కూడా 6 బస్సులు, ఫ్రీ బస్సెస్ కూడా ఆర్టీసీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా భక్తులకు మరిన్ని వసతులు కల్పించేందుకు కూడా దేవస్థానం తరఫున వినియోగాలు కృషి చేస్తున్నారు. కాబట్టి భక్తులు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా